బీజం సైజ్ రైట్ టు లెఫ్ట్ కొంచెం నార్మల్ వేరియేషన్స్ అనేటివి మనం కామన్గా చూస్తూ ఉంటాము. దాని గురించి నార్మల్ ఫిజియలాజికల్ వేరియేషన్స్ గురించి మనం భయపడాల్సిన పనేం లేదు. సో కమింగ్ టు ద రీజన్స్ కంటూ వస్తే కనుక డెవలప్మెంటల్గా కూడా మనము ఒక సైడ్ స్క్రోటమ్ సైజ్ అనేది మనకు ఒక సైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకో సైడ్ ఒక్కొక్కసారి మనకు బీజం అనేది పైనుంచి కిందికి రావటం అనేది జరగదు. దాన్ని క్రిప్టార్కిటిజం అంటాము. ఒక్కొక్కసారి కిందికి వచ్చిన బీజం కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళి వేరే చోట లాడ్జ్ అవటం జరుగుతుంది. దాన్ని ఎక్టోపిక్ టెస్టిస్ అంటాం. ఇలాంటి సమయంలో కూడా మనకు ఆ సైడ్ బీజంలో మనకు ఎంటీగా కనిపిస్తుంది, అదర్ సైడ్ నార్మల్ కనిపిస్తుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఫిజియలాజికల్ రీజన్స్, ఒక్కోసారి మనకు హార్మోనల్ ఇష్యూస్ ఏదైనా ఉండి హార్మోన్స్ తక్కువ ఉండటం వలన కూడా గ్రోత్ అనేది చిన్నగా ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, పోస్ట్ ఇంజురీస్ వలన కూడా మనకు ఒక్కొక్కసారి మనకు స్లోగా టెస్టికులర్ అట్రోఫీ అనేది జరిగి దానివల్ల కూడా మనకు టెస్టికులర్ సైజులో తేడాలు రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్టివ్ రీజన్స్, అంటే టెస్టిస్లో కానీ టెస్టిస్ చుట్టూ ఉన్న ఎపిడైడమిస్ కానీ ఎపిడైడమో ఆర్కైటిస్ అని అంటాము. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రీజన్స్లో వలన కూడా మనకు టెస్టిస్కి సంబంధించిన సప్లై స్లోగా రెడ్యూస్ అవుతూ వచ్చి లాంగ్ టర్మ్లో మనకు సైజ్ అనేది కొంచెం చిన్నబడడం జరుగుతూ ఉంటుంది. అక్యూట్ ఫేజ్లో ఎనీ ఇన్ఫెక్షన్స్లో మనకు టెస్టిస్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక ఫ్యాక్టర్. తర్వాత వాస్కులర్ రీజన్స్కి వచ్చినప్పుడు టెస్టికులర్ టార్షన్ కానీ డిటార్షన్ కానీ జరిగే, అంటే టెస్టిస్ అనేది ఒక రూట్ మీద నిలబడిపోయి కిందికి వేలాడుతూ ఉంటుంది. ఆ రూట్ అనేది రొటేట్ అవ్వటం వలన వాస్కులర్ కాంప్రమైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అది మళ్ళీ డిటార్షన్ అయినప్పుడు నార్మల్ వాస్కులారిటీ రిగైన్ ఎంత అయినా కూడా ఒక్కొక్కసారి మనకు అనేది దాని వాస్కులర్ సప్లై అనేది స్లోగా కాంప్రమైజ్ అవుతూ సైజ్ అనేది కొంచెం తేడా వస్తుంది. ఇంకొకటి వారికోసిల్ అనే కండిషన్ అనేది ఒకటి ఉంది. టెస్టిస్ చుట్టూ మనకున్న వీన్స్లో బ్లడ్ సప్లై అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది పైనుంచి రిట్రోగ్రేడ్ ఫ్లో వలన. సో దానివల్ల లోకల్గా ఉండే టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంది. దాంతో టెస్టిస్ సైజ్ అనే దాంట్లో కూడా కొంచెం తేడా వస్తుంటుంది. మెయిన్గా అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో ఇట్లా వారికోసిల్ ఉండి టెస్టిస్ సైజ్ ఏమైనా కొంచెం తక్కువ ఉంది అంటే ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. టు డిక్రీజ్ అంటే ఆ ప్రాసెస్ను మనం ఆపడం కోసం అంటాము దాన్ని. ఆ తర్వాత ఇంకా వేరే రీజన్స్ ఏమిటంటే కనుక మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది బాడీలో తగ్గడం వల్ల కూడా సైజ్ తగ్గవచ్చు. కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయండి, క్లీన్ ఫిల్టర్ సిండ్రోమ్, ఇట్లాంటి వాటిల్లో కూడా మనకు టెస్టికులర్ సైజ్ తగ్గవచ్చు. సో మెయిన్ టెస్టికులర్ సైజ్ తగ్గటం వల్ల మనకు మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే సెమెన్ క్వాలిటీ అనేది, సెమెన్ అనేది మనకు స్పర్మటోజోవా కౌంట్ అనేది మనకు తగ్గవచ్చు, దాని క్వాలిటీలో డిఫరెన్సెస్ రావచ్చు. సో ఇవన్నీ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మరీ గ్రాస్ అబ్నార్మాలిటీస్ కానీ గ్రాస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.